ఈరోజు మనం అశ్వాపురం మండలంలో తుమ్మల చెరువు గ్రామంలో ఉన్నాం. ఆదివాసుల కోసం తలపతుల సంఘానికి పురుడు పోసినటువంటి మరి తాటి వెంకటేశ్వర గారు, మాజీ సర్పంచ్ గారు ఆదివాసులను చైతన్యం చేస్తూ ఆదివాసులు జీవన విధానం వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఆదివాసులను విలువేల్పులను గుడ్డను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గుడ్డ మీద ఉన్నటువంటి ఆదివాసులు ప్రకృతి సంపదతో ముడిపడి ఉన్నది. దీనికంతా పురుడు పోసినటువంటి తాటి వెంకటేశ్వర గారు ఈరోజు ఆదివాసీ జన చైతన్య యాత్ర ఈ గ్రామానికి రావటం జరిగింది. ఈ గ్రామంలో మరి సించు రామకృష్ణ దొరగారు, సంగళ్ళ భద్రయ్య గారు ఈరోజు ఈ గుడ్డ యొక్క చరిత్రను మరి ఏ విధంగా ఆదివాసులు ఆనాడు పూర్వకాలంలో జీవించేవారు వాళ్ళ యొక్క కుల గోత్రాలను వివరించడానికి ముందుగా సించు రామకృష్ణ గారు ఇంట్రడక్షన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఆదివాసీ సమాజంలోని కోయత్తూరు తెగ ప్రజలకి అందరికీ మరి శుభోదయం. ఇప్పుడు మన జాతి సంస్కృతి, మన జాతి యొక్క కట్టు, బొట్టు, గట్టు, జుట్టు ఇవన్నీ తెలుసుకోకపోతే ఈ యొక్క ఆదివాసీ తెగకి సంబంధించిన కోయత్తూరు ప్రజలే కాదు వారందరూ కూడా. అదేవిధంగా వారి మూలాలు ఎక్కడి నుంచి మొదలైనంటే ఇటువంటి పడకగుడ్డల ద్వారా మనం తెలుసుకోవచ్చు. నీ తండ్రి ఎవరు, నీ తాత ఎవరు, నీ దాదెవరు, నీ అమ్మమ్మ ఏ ఆడబిడ్డ, నీ నాయనమ్మ ఏ ఆడబిడ్డ, అసలు మీ ఏ వంశం ఎక్కడి నుంచి మొదలైంది. అసలు సృష్టిలో పరమేశ్వరుడి నుంచి ఉద్భవించినటువంటి మానవ సమాజంలో ఆదివాసులే ముందు పుట్టిరు. ఆదివాసులు ప్రకృతితో ముడిపడి మమేకమై జీవిస్తూ ప్రకృతిలో దొరికేటటువంటి యొక్క వన సంపద, అటవీ సంపదతో ఎలా జీవించాలి, అడవిలో జీవించేటువంటి జంతువులతో ఎలా మమేకమై జీవించాలి, వాటిని ఎలా పూజించాలి, చెట్టుని, పుట్టని, గుట్టని, ప్రతి జంతువుని ఎట్లా పూజించాలి, పక్కన వారికి ఎట్లా సేవ చేయాలనుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. కాలక్రమేణా నాగరికత పెరిగిపోయింది అనుకుంటే అనాగరికలుగా మారిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో మొదలైపోయినాయి. అందుకనే మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకురావాలి, జాతిని పునరుద్ధరణ చేసుకోవాలి, జాతి సంస్కృతి పునరుద్ధరణ చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకించి గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క జాతి అస్తిత్వం కోసము ముఖ్యంగా వలస వచ్చినటువంటి వారు ఎవరైనా కావచ్చు, అనేక ప్రదేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి మా యొక్క సంస్కృతిని, మా యొక్క జీవనాన్ని విధ్వంసం చేస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే సాంస్కృతిక పోరాటంలో మరి తాటి వెంకటేశ్వర గారు మరి మేము ప్రయాణం చేసేది. ఆ యొక్క సమ్మక్క తల్లి దయ వల్ల, వేల్పుల దయ వల్ల మేమందరం కూడా ఏకమవుతున్నాము. గత 5 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాము. దాంట్లో తాటి వెంకటేశ్వర గారు ముందు వరుస ఉన్నది. అదేవిధంగా మన చంద్ర లింగయ్య గారు కావచ్చు, నాగుల శ్రీరామ్ గారు కావచ్చు, అదేవిధంగా ఆర్తి డోలు కళాకారులు పద్మశ్రీ సకినం రామచంద్ర గారు కావచ్చు, ఇంకా అనేక మంది పెద్దలు, ఆనాటి పెద్దలు మొత్తం కూడా మా యొక్క చరిత్ర తెలిసినటువంటి సంస్కృతి దానితోటి ప్రయాణం కొనసాగుతుంది. మరి తాటి వెంకటేశ్వర గారు ప్రత్యేకించి ఈ యొక్క వేల్పు గుడ్డలు, ఇంటి వేల్పు గుడ్డలు మరి తయారు చేయడం నిష్ణాందితులు. ఒకప్పుడు మా యొక్క చుంచువారి బాలకుమార స్వామి గుడ్డ కూడా మరి అది ఆస్థానం అంటే చివరి చినిగిపోయే దశకు వచ్చినప్పుడు మా వాళ్ళు కూడా, మా మడగూడమ్మ చుంచు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీరి యొక్క సలహాలు సూచనలతో మళ్ళీ దాన్ని కొత్త గుడ్డగా మరి ఛత్తీస్గఢ్ వెళ్ళి దానికి కావాల్సిన సామాగ్రి తీసుకొని మొత్తం కూడా ఆ కొప్పెలు, గొబ్బెలు, దానికి సంబంధించినటువంటి ఆచార సామాగ్రి మొత్తం కూడా తీసుకొని పునరుద్ధరణ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న తిరుమల జాతర అప్పుడు కూడా మా యొక్క అత్తగారిది పూసం వారిది కూడా, వారికి కూడా ఈ డోలుగుడ్డ లేకపోతే వారిది కూడా జాతర ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలి తాటి మామగారు అన్నప్పుడు తాటి వారు ప్రత్యేకంగా ఆ యొక్క నిష్ఠతో, శుద్ధితోటి ఆ యొక్క వారి పూసం వారిది కూడా చేయడం వల్ల ఈరోజు అక్కడ ఆ తలంలో ఈ యొక్క గుడ్డ కూడా వారికి ఉంది. వారందరూ పూసం వంశస్థులు వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అట్లనే ఈరోజు ఒక దేవర బాల పూర్వం వారికి సమ్మక్క తల్లి వస్తుంది ఇక్కడ మన గుట్టమలాల దగ్గర. ఆయన కోరిక మేరకు ఈ యొక్క గుడ్డ సమ్మక్క డోరు గుడ్డని, పడగుడ్డని అంటారు దీన్ని తయారు చేస్తున్నారు మన తాటి వెంకటేశ్వర గారు. మరి ఇది చూడటం
మా అదృష్టం ఈ ఆదివాసి జనచైతన్య యాత్రలో మరి అది కూడా సమ్మక్క తల్లి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది కూడా సమ్మక్క తల్లి బాణమే. తోలేము నాగయ్య గారు దేవనగరంలో వారు ఛత్తీస్గఢ్ నుంచి ఎవరెప్పుడో మరి వారికి అందజేస్తే అది నా చేతిలో పెట్టి జాతి సంరక్షణ కోసం, జాతి అస్తిత్వం కోసం ప్రయాణం చేసేవాడు నువ్వు కాబట్టి నీ చేతిలో ఉండటమే అవుతామని నా చేతిలో పెట్టాడు. అట్లనే తాటి వెంకటేశ్వర గారు కూడా మరి ఒక పడగ సమ్మక్క తల్లి పడగుడ్డని మరి నా చేతుల మీదుగా సమాజాన్ని చూపెట్టడం అనేది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ మరి ఈ విశేషాలు, ఈ యొక్క సమ్మక్క తల్లి పడగ డోలుగుడ్డ విశేషాలను చెప్పవలసిందిగా తాటి మామగారిని కోరుతున్నాను. నమస్కారం అండి. నా పేరు తాటి వెంకటేశ్వర్లు. మాది 3వ గట్టు గోత్రం. ఇక్కడ ఈ గుడ్డ బండాని గోత్రానికి సంబంధించింది. బండాని అంటే 5వ గట్టు గోత్రం. ఈ 5వ గట్టు గోత్రంలో ఉన్న స్మృతి మూలాలు ఇవి. అంటే ఈ అన్ని గుడ్డల మీద చాలా బొమ్మలు వస్తాయి, కానీ గోత్రానికి ఒక నిబంధన అనేది ఉంటుంది. అన్నిటికీ మూలమైందే ఇక్కడ పంచభూతాలు అని అంటారండి. ఇది పంచభూతాలు అంటే శివుల్లో ఒక భాగము, భూతనాథుడిని కూడా అంటారు శివుడిని. పంచభూతాలు అంటే ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, మరి భూమి, గాలి, నీరు, ఈ 5 పంచభూతాలు ఎప్పుడైతే దీంట్లో కలిసి ఉన్నాయో, ఈ మధ్య ఉన్నది శివలింగం. మరి ఇది నంది కొమ్ములు, ఇవి చెవులు, కొమ్ములు. ఈ శివలింగంలో నుంచే ఈ ఆదిమానవుడు సృష్టికి మూలమై బయటకు వచ్చిండనేది దీని ఒక అర్థం మొత్తం. ఇక్కడ మరి 9 దిక్కులు అనేది మనకి దిక్కులు చూపేసమంటే సింబల్ ఇది. ఇక్కడ పూర్వం ఆదివాసుడు ఇల్లు కట్టడానికి పోతుమాన్యం ఆడమాన్యం అని ఈ 2 బొమ్మల్ని మన ఇల్లు కట్టేటప్పుడు మూలవాసాలకి వాడేవాళ్ళు ఈ విధానాన్ని. ఇప్పుడు ఇల్లు కడితే గుదులు అంటారు వాటి, మన భాషలో ఇప్పుడు సింపుల్గా గుదులు అంటారు. వీటి ఆడమాన్యం పోతుమాన్యం అని ఆ రోజు మన పెద్దలు చెప్పడం జరిగింది. అయితే దీనికి మూలాలు మరి బండాని గోత్రానికి ఈ బండి తయారు చేసినందుకు బండాని అని పడింది అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది. ఇది ఎడ్ల బండి. మరి ఈ ఎడ్ల బండిలో మరి ఆ రోజు బండి ఎట్లా ఉంటుందో విధానం తెలియదు. బండాని గోత్రం వాడు ఈ బండిని తయారు చేసి పెళ్లికి మరి పాటిగట్ట రాజు బిడ్డని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. వచ్చేటప్పుడు ఇది మేళము, సొనాయి ఆ రోజులలో మనకు అసలు బాధింత్రాలు ఏమీ లేవు. ఈరోజు బ్రాండ్ మేళాలు అనేక రకాలు వాడుతున్నాం. ఇది పల్లకి, మరి ఇది పెళ్లి కుమార్తె, ఈ పెద్ద మనుషులు, మరి పెళ్లి కూతురుని బట్టకొచ్చే బండి తీసుకొచ్చి ఆ రోజులు బల్లాలు తీసుకొచ్చేవాళ్ళు. బల్లాలు తీసుకొస్తే పెద్ద గొప్ప. ఇప్పుడు కార్లు, అప్పుడేమో బండ్లు, ఎడ్ల బండ్లు తీసుకొస్తే పెద్ద గొప్ప అనమాట. బండి మీద తెచ్చారు చించు రామకృష్ణ బండాని రాజు ఈ బండిని తయారు చేసి పట్టకొచ్చిన మూలాలు. మరి ఈ ఆదివాసులకున్నటువంటి గోత్రాలు మొత్తం 4, కానీ ఈ మధ్య సనపగాని కలపటం వల్ల 5 వస్తున్నాయి. ఈ 5 కూడా కూడా అసలు లెక్క అయితే 4: పెరంబోయిన రాజు, మూడగట్ట రాజు, పాటిగట్ట రాజు, లాస్ట్కు బండాని రాజు. ఈ బండాని రాజు చిన్నవాడు. ఈ 4 అన్నదమ్ములలో చిన్నవాడు. ప్రేమతో అతనికి ఒక బిడ్డ నుంచి పెళ్లి చేస్తే 2వ బిడ్డ కూడా నేను బాగానే చేసుకుంటాను గొడవ చేస్తే 2వ బిడ్డ కలిసిపోయింది. 2 భార్యల ముద్దుల మొగడు బండాని అంటే వాడికి అంత సింబల్ ఉంది. ఈ బండాని రాజు మరి ఆ రోజు మరి పగడిద్దరాజు సమ్మక్క తల్లిని పెళ్లి చేసే సమయంలో మరి ఎలా పోవాలి, పెద్ద ఏర్లు ఉన్నాయి, నదులున్నాయి. ఈ గోదావరి దాటి యువతల ప్రాంతానికి రావాలన్నప్పుడు ఆ తల్లి కృప వల్ల మొసలి తాబేలు సాయంతో ఈ ఏరుని గోదావరిని దాటడం జరిగింది. అది ఉదాహరణకి కింద చూపిన గోదావరి ఇక్కడ గుట్టల తన నుంచి పారుతున్నట్టుగా. ఆ రోజుల్లో ఆదివాసులు తినే అసమంటే అన్నము ఎక్కువ శాతం మాంసకృతులకి మరి అడవిలో దొరికే జంతువుల్ని, క్రూర జంతువులు భయంతో జంతువుల్ని వేటాడేవాళ్ళు. ఆ జంతువుల మాంసకృతులు కలవాడి పడిన ఆదివాసులు ఈ రోజులు ఈ ఉన్నటువంటి దేవతలకు కూడా మరి వాళ్ళు ఆ జంతువుల్ని బలివ్వటం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆచారం వచ్చింది. ఈ కోటి లాస్ట్లో మన గురువు ఆదివాసుల పెద్ద గురువు ఎవరంటే ఆంజనేయ స్వామి. అక్కడ భాష విధానాన్ని, సంస్కృతి విధానాన్ని ఫస్ట్ ఆదివాసులు కలవాడు చేసిన ఆంజనేయుడు.
ఆంజనేయ స్వామి. అందుకే మన వాళ్ళు ఎక్కువ శాతం మన భాష కోతుల నుండి వచ్చిందని చెప్పుకుంటా ఉంటారు. కోతి వల్లనే భాష ఏర్పడిందని. అది ఆ జాతికి చెందిన, ఆ సంతతికి చెందిన ఆంజనేయ స్వామి మన గురువు. ఆ గురువుని ప్రతి గుడ్డలో, ఇది బండాని గుడ్డ కావచ్చు, పాలడిగట్ట గుడ్డ కావచ్చు, పెరంబోయిన గుడ్డ కావచ్చు, ఏ గుడ్డలోనైనా కంపల్సరీ ఈ ఆంజనేయ స్వామిని పెడతాము. అంటే ఆ రోజులలో మరి మాంసాహారానికి ఎలా అలవాటు పడ్డామంటే, ఇక్కడ గంటాబేరండి పక్షి అంటే ఇది 2 ఏనుగుల్ని లేపుకోపోతుంది. ఏనుగంటే ఒకటి మరి 3 క్వింటాలు 4 క్వింటాల బరువు కలిగిన జంతువుల్ని, అలాంటి వాటిని రెంటిని కూడా లేపుకొని పోతుంది. అంత బలమైన జంతువుల్ని మరి మన వాళ్ళే ఇది చేసేవాళ్ళు. ఆదివాసులే అలాంటి వాటికి, క్రూర జంతువులకు భయపడేవాళ్ళు కాదు. ఇంకా ఇక్కడ ఈ ఆదివాసులు కుల మార్పిడి జరిగిన, కులంలో ఏదైనా తప్పులు జరిగితే ఇక్కడ ఇది సింబలు. దీని ఏమంటే కార్బల్ అంటారు. కార్బల్ అంటే కరెక్ట్గా నొక్కి వాడిని శిక్ష పెట్టే. ఇక్కడ దొర, పటేలి, వ్యాపారి, ఈ 3 పెద్దలు. ఈ దొర వ్యవస్థ, పటేల్ వ్యవస్థ ఆ రోజుల్నే ఏర్పడింది. ఆ ఏర్పడటానికి ఇగో సమ్మక్క తల్లి అవతారం ఫస్ట్ తాల్చినప్పుడు ఆదిశక్తి అవతారం అక్కడ వచ్చింది. ఈ ఆదిశక్తి వచ్చినప్పుడు అరే కుల మార్పిడి జరిగిన ఏదైనా కొట్టే కోళ్ళ కట్టే తాడు వంగడం వాడికి వారంటీ మోర సిక్కమని చెప్పి ఇక్కడ బిర్దిచ్చింది ఈ తల్లి మనకి. అందుకే వీడు కొట్టేవాడు. ఇది కొరడి ఉంది, కొట్టేవాడు. వీడు తప్పు చేసినోడు. అంటే తప్పు చేసిందంటే కుల మార్పిడి జరిగినా, వేరే పిల్లని వర్తకం చేసుకున్నా, ఇంకా అనేక రకాలు ఏదైనా పెద్ద తప్పు చేసుకుంటే ఈ మొద్దులు చందు. ఈ మొద్దు ఏమొద్దు అంటే మొన్నటిదాకా ఇప్పుడు కూడా మన ప్రాంతాలలో ఉన్నాయి. ఇది గానుగ మొద్దు అంటాం సింపుల్గా. ఇప్ప మొద్దు, ఇప్ప బద్దని ఈ 2 మొద్దులు చందుగా పాడాకులతో పుట్ట చల్లి దాంట్లో ఉడకబెట్టి ఆ ఇప్ప బద్దని అందులో పెట్టి నొక్కుతో నూనె వస్తుంది. ఇప్ప నూనె బయటకు వస్తుంది. గానుగ ముద్ద అంటారు. దీని ఇప్ప నూనె తీసే మొద్దుని శిక్ష పడ్డవాడికి దీని మొద్దుల చందని పెట్టి నొక్కి శిక్ష పెట్టి లమ్మిడి కొడుక తప్పు చేయకని బెదిరించేవాళ్ళు దొర, పటేలి, వ్యాపారి వీళ్ళు. ఇక దీనంతా ఇది చేస్తుంటే మరి అలనాడు మనకి ఆదివాసులకి గంగగోవు, గండాబేరండి. ఈ గంగగోవు అండి ఇది ఆ మనుషుల దగ్గర జీవించేది కాదు. ఆ రోజు మరి త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపర యుగంలో మనకి ఆదివాసులకి మరి దేవేంద్రుడు ఇచ్చిన వరం ఇది. దేవలోకం నుంచి వచ్చింది ఈ గంగగోవు. దీని పెంచకం ఎలా అంటే ఆ రోజునే మరి గొల్లవాడికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక సింబలు, కొన్ని సింబల్స్ ఇప్పుడే మొదలైతాయి. ఇంకా దీనికి కొంత కూర్పు కావాలి. ఇక్కడ ఉపమాల, జపమాల, పిచ్చకంటి మాల, ముద్దుమాల. ఇక ఉపమాల ఊది తిన్నాడు. ఈ కుండల ఈ జంతువుని వీడెవడంటే వడ్రంగి. వీడెవడు విషబ్రాహ్మణుడు. విషబ్రాహ్మణుడు ఈ గంగగోవుని చూసి గునుక్కున్నాడట. గునినందుకు ఈ గంగగోవు చనిపోయింది. చనిపోయినందుకు ఏం చేయాలంటే ఈ దేశంలో ఉన్న రాజులందరినీ పిలిచి మరి ఏం చేద్దామంటే, ఏం చేస్తారో మనం పెంచింది కాబట్టి మనమే తినాలని ఆ రోజు నిబంధన పెట్టి దీన్ని ఏం చేయాలంటే ఒక పక్క 1 రోజు 2 రోజులు కోస్తే ఒక్క పక్క ఇక్కడ కొయ్యగలిగినట ఈ తల్లిని. ఇది ఎర్రగున్నది మాసం. అయితే దీన్ని మరి ఉడకబెట్టి మరి ఏం చేయాలని ఉడకబెట్టి దీనికి సగమే వెళ్తి పెట్టి ఉడికినాక దీన్ని మొత్తం పొంగి వచ్చింది, పైకి వచ్చింది. పొంగినాక అరే ఏంటి అంటే వాసన కమ్మగొత్తని చెప్పని వీడేం చేసిండు, ఉరికొచ్చి అందులో ముక్కని ఉరుకుదాన్ని అందుకొని నోట్లో పెట్టుకున్నాడు. అందుకే వీడు ఊదుమాల అందులో నుంచి ఊదుకుంటా నోట్లో పెట్టాడు. అందుకే మాల, ఉపమాల, జపమాల, ఊదుమాల. వీడు ఊదుమాలోడు మన దాంట్లో కలిసిన వాళ్ళు ఒక భాగం. వీడు విషబ్రాహ్మణుడు చంపబెట్టిండు, ఆ గోమాతను చంపబెట్టింది కాబట్టి ఇదైంది. మరి అప్పుడు ఉపమ జపము తపస్సు అన్ని చేసిన మేధావి ఎవడంటే మూడోగట్టరాజు. ఈ మూడోగట్టరాజు ఇగో వీడికి పసుపు కలర్ ఎప్పుడు ఉంటుంది, వీడి గుర్తు పసుపు కలర్ గుర్తు. ఆ రోజు సింబల్ చేరు బడి చేసిండు. వీడు శిక్ష పెట్టేవాడు నల్లనోడు. కోర్టుకు పోతే ఏమి ఇస్తారు, నల్ల కోట్ వేసినావని లాయర్ అంటారు. వాడు శిక్షలు పెట్టేవాడు. దొర, పటేల్, వ్యాపారి ఈ 3 పెద్దలు. దొర, పటేలి, వ్యాపారి ఈ 3 పెద్దలు
ఈ ధోరణి అసలు పెద్ద రాజు. వీనికి సైనాధిపతులుగా పనిచేసేవాళ్ళు వీళ్ళు ముగ్గురు శిక్ష పెట్టేటప్పుడు ఇది అవలంబించేవారు. మరి వీటికి ఈ గోవు చచ్చిపోయింది కాబట్టి మరి రేపు కలియుగము, త్రితాయుగం, కృతాయుగం, దోపార యుగం వచ్చేసరికి ఈ మాట మొత్తం అంతరించిపోద్ది. ఎట్రా మూడగట్టవాడు మరి ఏంట్రా గోవును లేపుతావా లేదని చెప్పి బతిమాలితే ఉపమంత్రం జపమంత్రం చదివి వీడు మాయమంత్రాలతోనే ఈ గోవుని లేపిండు మూడగట్టరాడు. అప్పటి నుంచే ఈ గొడ్లు మన ఇళ్ళలు ఉన్నాయి. ఇక ఇతను ఉపమంత్రం జపమంత్రం చదివి తపస్సు యోగి కాబట్టి వీడు ఈ గోవులు చెప్పిండు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ గొడ్డు మన ఇళ్ళలో ఉంది. అందుకే ఇది ఇట చేసిందని చెప్తే ఈ రోజుల్లో మన ఆదివాసులు ఎక్కువ శాతం ఏలుపుకి ఈ గోవుని ఇస్తుంటారు. ఎందుకు మూడోగట్ట రాజు వీళ్ళు లేపిన కాబట్టి మరి ఏంట్రా నువ్వు లేపినావు, మరి రేపు నా దేవుడికి ఏం పెట్టాలరా అంటే నీ ఇష్టం నాన్న, పెంచుకున్నవాడు నువ్వే తినేటోడు నీ ఇష్టమని ఒప్పుకున్నాడు మూడోగట్ట రాజు. ఒప్పుకోబట్టే ఈరోజు మనం తల్లికి దీనే నైవేద్యం పెట్టడానికి సిద్ధపడ్డాం. అది ఇక్కడ వరకు ఇది. మరి ఆ రోజుల దేవుడు ఎలా ఉంటాడో తెలియదు మన వాళ్ళకి. ఇగో శంకు, చక్రము, గాలము, గద, శూలము, ఇది ఎందుకంటే ఆ రోజున సింబల్స్, ఒట్టి సింబలే మాత్రం. ఆ దేవతల రూపాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఇక్కడ చూపింది కూడా సింబలే, దీనికి రూపం ఎలా ఉంటుందో తెలియదు. అలనాడు ఆ రోజు నుంచి ఇదేనట్టు గుడి, ఆదివాసుల గుడి. ఈ గుడిలో మరి ఏల్పుని పెట్టుకొని ఈ ప్రాంతం అంతా ప్రయాణం చేసేవాళ్ళు. ఈ గుడి ఒక గడ్డీళ్ళు. ఇది అక్కడి నుంచి మరి వీళ్ళకి గై రంగాలు, గై ఎర్రాలు, గై పొట్టాలు, వీర దుర్వాలు, పెట్టు దుర్వాడు అవి వీళ్ళ కొడుకులు ఏడుగురు కొడుకులకి 7 పేర్లు, 7 పట్టణాలు ఉంటాయి. వీటినంతా ఇంకా ఇక్కడ పట్టణాలు పెట్టాలి. ఇంకా ఉన్నది కొంత. దీని సింపుల్గా కట్టే, కొట్టే, తెచ్చే, పెట్టే అనేది చెప్పిన. ఇంకా దీనికి ఒక్కొక్క బొమ్మకి రోజంతా ఈ బొమ్మకు ఒక రోజు చెప్పాలి, ఈ బొమ్మకు రోజు. అయితే ఇక్కడ బండారు రాజు గురించి తక్కువ, ఎందుకంటే బండారు రాజు చెప్పిస్తాను కాబట్టి బండారు రాజుది చెప్పాలి. ఇక్కడ ఇది మొత్తం బండారు రాజు మ్యాటరు. బండారు రాజు మరి బాయడగడ్డ రాజు రెండో బిడ్డని పట్టుకొని పోయినప్పుడు లంజ కొడుకు నా చెల్లి ముందరి దారి ఇస్తుంది, మళ్ళీ రెండో దాన్ని కూడా పట్టకపోయి మీరు నరికేస్తారు, కత్తి పట్టుకొని పోతాడట. ఇక్కడ ఇంకో బొమ్మ పడుతుంది, కత్తి పట్టుకున్నాడు. ఎత్తుక్కుంటూ వస్తే అలసిపోతాడు, నడిచిపోయేది కదా. అలసిపోయి అది ఏం చేయాలి రా అని మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు, చల్లగని పేడ, ఆ మర్రి చెట్టు మీద కన్యాబేరెంటి పక్షి పిల్లలు పెట్టింది. ఆ పిల్లలు పెట్టింది వాడికి తెలియదు. కింద పండుకున్నాడు. పండుకుంటే 5 తలల ఆదిశేషుడు అక్కడి నుంచి పుట్ట నుంచి బయటకు వచ్చి ఇంకా పెట్టేది ఉంటుంది. ఆ బయటకు వచ్చే పిల్లలు చనిపోతే పిల్లలు క్యార్ అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఈ బండరాజుగో కత్తి పట్టుకొని ఉన్నాడు. దీని తలలు నరుకుతాడు. నరికితే అది కాటేస్తుంది. అక్కడ కాటేస్తే అందుకనే ఆ రోజు 5 తలలు ఉండేది, ఇవాళ 1 తల ఉంది పాముకి. ఆడు నరకబట్టి ఎవడు బండారు రాజు నరకబట్టే 1 తల అయింది. కాబట్టి ఈడు బాయడగడ్డ రాజు బిడ్డని ఒకదాని దొంగలించి ఒకదాన్ని ఇచ్చి పెళ్లి చేసుకున్నందుకు వాని ఎత్తుకుంటూ పోయి ఇక్కడ ఆదిశేషుని తలాలు ఖండించడం జరిగింది. అది బండారు రాజు గొప్పతనం కూడా. ఇవాళ మన ప్రపంచంలో ఆదిశేషుని 1 తలకు మార్చింది ఎవడంటే బండారు రాజు. ఈ ప్రపంచంలో బండి తయారు చేసింది ఎవడంటే బండారు రాజు. రథం తయారు చేసింది ఎవరంటే బండారు రాజు. ఒక్కొక్క బొమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1 రోజుల్లో పడుతుంది. దీనికి టైం చాలా పడుతుంది. కాబట్టి ఈరోజు అక్కడ కొట్టే, తిట్టే, పెట్టే అన్నట్టుగా కొన్ని సింబల్స్ మాత్రమే చెప్పగలిగిన. పూర్తి విషయాలు మనకి నిన్న కలిసినటువంటి మిత్రుడు Y7 ఛానల్ మిత్రుడు మరి పూర్తయిన తర్వాత వచ్చి ప్రత్యేకంగా మరి తాటి వెంకటేశ్వర గారితో ఇంటర్వ్యూ తీసుకుంటారని నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఆదివాసీ తెగలోని కోయత్తూరు సమాజం ఇది మనం గర్వించదగ్గ విషయం. అంటే మన చరిత్ర, మన పుట్టుపూర్వ తెలుసుకున్నటువంటి ఈ డోలుగుడ్డ, పడగగుడ్డ అంటారు మనం ఇక్కడ. దాన్ని తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్క మన కోయత్తూరు ప్రజలు తెలుసుకోవాలి. మన పిల్లలు చెప్పాలి. మన గట్టు ఏంది, మన గోత్రం ఏంది, మన బొట్టు ఏంది, మన కట్టు ఏంది, కులబాటు ఏంది, ఇవన్నీ తెలుసుకుంటేనే మనం ఈ నాగరిక సమాజంలో మనకంటూ ప్రత్యేకత, విశిష్టత ఉంటుంది మనకి. తప్ప మనం ఏదో పక్కన చూసి ఏదో పులిని చూసి నక్క బాధలు పెట్టుకుంటే మాత్రం
మన ఆరోగ్యం పోతుంది, మన మొత్తం సంబంధించిన జాతి సంస్కృతి పోతుంది, లాస్ట్కి జాతి అస్తిత్వం పోతుంది. కాబట్టి మరి మీరందరూ కూడా ఎన్ని హోదాల్లో ఉన్నా, ఏ హోదాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఏ పదవుల్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా సరే జాతి ముఖ్యం. మన జాతి ఏ జాతి నుంచి పుట్టినామో, ఎక్కడి నుంచి ఉద్భవించామో మన దాని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కూడా మరణించక తప్పదు. ఈ యొక్క మధ్యకాలంలో మన జాతి కోసం మనం ఏం చేయాలి, తోటి వారి కోసం మనం ఏం చేయాలి, సేవ ఎట్లా చేసుకోవాలి, ఈ యొక్క మన వేల్పుల్ని అంటే మన పితృదేవతని ఎట్లా మనం వాళ్ళు కొలవాలి, వాళ్ళకి ఎట్లా నైవేద్యం పెట్టుకోవాలి, కనీసం సంవత్సరానికి ఒక పూట మన యొక్క తలపతులు వాళ్ళ యొక్క తలను చేసినటువంటి వాళ్ళ ఇంటి వేల్పు జాతరకి కనీసం మనం ఒక రోజు పోయి ఒక పాలకాయ కొట్టి ఇంత పరవాన్నం పెట్టకపోతే మరి మన మానవ జన్మకి అర్థం లేదు. ఇటువంటి విశిష్ట సంస్కృతి కలిగినటువంటి తెగలు పుట్టినందుకు అసలు మన మనుషులే కాదు, ఇక జంతువులు అంటాను కూడా లేదు. ఎందుకంటే జంతువులు కూడా వాటిపైన చేసుకుంటున్నాయి. కుక్క విశ్వాసంగా తన పని దాన్ని చేసుకుంటుంది. ఆవు మానవాళ్ళకి కావాల్సినటువంటి దాని ఎరువు కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, దానిపైన అది చేస్తుంది. ఏ జంతువు అయినా సరే తన పని తను చేస్తుంది. మరి మనిషి అనేవాడు తన పని తను చేయాలి. కాబట్టి మీరందరూ కూడా మరి సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆదివాసీ జయంతి యాత్ర ఈరోజు మరి అశాపురం మండలంలోని అటు గోదావరి ఒడ్డినటువంటి చింతిరియాల్లో మరి కొద్దిసేపట్లో ఒక అర్ధ గంటలో మొదలు కాబోతుంది. కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై ఆదివాసీ, జై కోయత్తూరు. ఇంకొకటి సార్, సింపుల్గా ఇక్కడ అలనాడు కృతయుగంలో పూర్తి సముద్రం సార్, పూర్తిగా సముద్రం. ఇది సముద్రంలో ఇక్కడ నేను అటుపోయినా కానీ దీన్ని చెప్పడం మర్చిపోయినా, ఇది సముద్రం ఏక సముద్రం ఉన్నప్పుడు మన పుల్లకోడి, ఇది పుల్లకోడి 3 గుడ్లు పెట్టింది. మొదటి గుడ్డు సూర్యుడు చంద్రుడు, రెండో గుడ్డు భూమి ఆకాశము, మూడో గుడ్డు త్రిమూర్తులు. ఇగో త్రిమూర్తులు ఇక్కడ విష్ణు ఈశ్వరుడు బ్రహ్మ, ముగ్గురు త్రిమూర్తులు. ఈ సముద్రంలో ఎలా ఉంది, దీనికి ఒడ్డు ఎక్కడుందని ఒక తెప్ప కట్టుకొని తెప్ప ద్వారా తిరుగుతూ ఉంటారు. తిరిగేటప్పుడు మరి భూమి అలలు వస్తుంటే 6 నెలలు ముందు పుట్టిండంట జాంబవంతుడు. 6 నెలలు ముందు అంటే జాంబవంతుడు ఏంటి, గుడ్డెలుగు. ఈ గుడ్డెలుగు కూడా ఇక్కడే పెట్టింది. ఇదేం చేస్తుంది, ఎక్కడ భూమి తయారవుతుందో అక్కడ పోయి తోడుతుందట. తోడటం వల్ల భూమి రాకుండా పోవటం వల్ల అప్పుడు శివుడు మానవ జన్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు. శివుడే మానవ జన్మ ఎత్తి దీనికి దుప్పి కనిసి కొమ్ములతో దాన్ని బొత్తకబెట్టి సముద్రం నుంచి బయటికి లాగిన సీన్ అన్నమాట. ఈ సముద్రం, ఇది దుప్పి కొమ్ము, ఇది కర్రకు కట్టి బయటకు గుంజిన సీన్ అన్నమాట. పూర్వము ఆది మానవుడు జంతుజాలము మాంసకృతులు తినడానికి అలవాటైంది. ఫస్ట్ చేపలతో అలవాటైండు. ఈ సముద్రంలో చేప వేటలు పోయి ఈ చేప వేటలతో అయితే శివుడు అనే భూమిలో ఎక్కడో సముద్రంలో 1000 కిలోమీటర్ల లోన తపస్సు చేసేవాడు. అతను ఏమనేవారంటే జడల ముని అని పేరు చెప్తారు. ఇప్పుడు ఈ గుడ్డ ఇప్పగానే పాతాళ లోకంలో ఉన్నటువంటి జడల ముని అని అంటారు. ఈ జడల ముని నీళ్ళలో ఉండేవాడు. వీరికి మరి భూమి లేదు కాబట్టి ఒక తామర పుష్పము పూసి ఆ తామర పుష్పంలోనే ఈ పుల్లకోడి గుడ్లు పెట్టి ఈ గుడ్ల నుండే భూమి, ఆకాశం, సూర్యుడు, పంచభూతాలు కూడా ఈ పుల్లకోడి గుడ్ల నుంచి వచ్చిందనే దీని అర్థము. ఇక్కడ త్రిమూర్తులు కూడా ఈ గుడ్ల నుంచే వచ్చిందని అర్థము. ఈ సింబల్ ఇంతవరకు ఇది దగ్గరగా సపరేట్ ఎందుకు పెడతామంటే ఇది పూర్వం ఆది పురాణంలో మొదటిది. ఈ మొదటి అధ్యాయంలో శివపురాణంలో 14 అధ్యాయంలో ఉన్నది. ఇది ఎలా వచ్చింది ఏంటనేది దీని మొత్తం క్లుప్తంగా ఇది ఈ కలర్ పెట్టడానికి కారణం ఏంటంటే నీళ్ళు అని, అంటే జలం అని సింబల్ పెట్టి ఇది మరి లేత భూమి తయారవుతుంది. అప్పుడు ఏం చేస్తుంటే ఇదేమో ఏ కాకాడి మన భాషలో నెల్ల కాకి, అది నీళ్ళ ముందు చేపలు తింటుంటుంది. ఇదేమో కిక్కడి పెట్టట్టు చెట్టు మీద చిచ్చి అనిపోయి నీళ్ళలో బురుగురు మునిగి చేపలను పట్టుకుని బయటికి వెళ్తాడు. ఇది కిరకాడి పెట్టే, ఇదేమో ఏ కాకాడి. ఈ రెండు కలిసి ఇందులో ఈ భూములు ఉన్న ఎర్రని ఆ భూమిని బెజ్జాలు చేస్తూ పోతా ఉంటే ఆ ఎర్రని అటు ఒకటి ఇటు ఒకటి బట్టి లాగి ముక్క చేసి ఈ భూమిని కాపాడింది. ఇది లేత భూమి అని అంటారు. ఇక్కడ ఈ భూమిని ఎలా కాపాడింది అనే దానికి ఇక్కడ అర్థం అన్నమాట.